దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విజయసాయిరెడ్డి ఉదంతం ఏదైతే ఉందో అందులో కీలకమైనటువంటి అంశం ఇప్పుడు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఇందులో ఇద్దరిలో ప్రభుత్వం ఇరుక్కుంటుందా లేకపోతే ఆమె ఇరుక్కుంటుందా అనేది చూడాలి. ప్రభుత్వం వైపు నుండి ఉన్నటువంటి లెక్క ఆమె ఇరుక్కుంటుంది. ఎట్లాగా అంటే 2016లో విడాకులు తీసుకున్నాను మా కులాచారాల ప్రకారం అన్నటువంటిది శాంతి చెప్పినటువంటి అంశం. కానీ 2020లో ఆవిడ జాబులో చేరింది. 2020లో జాబులో చేరే నాటికి ఉన్నటువంటి లెక్క ప్రకారం మదన్ మోహన్ అనినే సర్వీస్ రికార్డులో. కాబట్టి అక్కడ ఆమె ఇరుక్కుంటుంది. అదే సందర్భంలో ఆమెకు సంబంధించి ఏదైతే ఇది మదన్ మోహన్కి సంబంధించి సర్వీస్ రిజిస్టర్తో పాటు ఆవిడ ఈ గర్భిణి అయినటువంటి సందర్భంలో ప్రసూతి సెలవులు తీసుకుంది. అప్పుడు కూడా భర్త పేరు మదన్ మోహన్ అనినే రాసింది. మరి అట్లా ఎట్లాగా రాశారు అన్నటువంటి పాయింట్ ఇప్పుడు సమాధానం చెప్పాలి. అదే సందర్భంలో ఆమె మీద మరికొన్ని అభియోగాలు, విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అని చెప్పి వేరొకరిని వివాహం చేసుకున్నట్టు వెల్లడించడం ఓ అభియోగం నమోదు చేస్తే దేవాదాయ శాఖ ప్రతిష్టకు కలిగించారని రెండో అభియోగం మోపారు. కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడడం మీద మరో అభియోగం నమోదు చేశారు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్, మీరు పార్టీకి వెన్నుముక అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గత ఏడాది మే 28న ట్వీట్ చేశారని, ఇది ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగి నిబంధనలకు విరుద్ధమని అభియోగంలో పేర్కొన్నారు. విశాఖపట్నం నివాసంలో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లోని మరో ఫ్లాట్లో నివాసితులతో గొడవపడగా 2022 ఆగస్టులో ఆర్లోవా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు మీద వివరణ కోరారు. శాంతికి అధికారం లేకపోయినా సరే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో అనకాపల్లి సిద్ధేశ్వర స్వామి ఆలయం, చోడవరంలో విఘ్నేశ్వర ఆలయం, హార్దేంజ్ రెస్ట్ హౌస్, లంకెలపాలెం పరదేశమ్మ ఆలయం, పాయికరావుపేట పాండురంగస్వామి ఆలయం, దారపాలెం దారమల్లేశ్వర స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలు, భూములు లీజులకు 3 ఏళ్లకు బదులు 11 ఏళ్లకు రెన్యువల్ చేసిన కమిషనర్కు ప్రతిపాదన పంపడం, అవి రెన్యువల్ కావడం మీద వివరణ కోరుతూ అభియోగం మోపారు. వీటన్నిటి 15 రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు. వీటిని సరిగ్గా ఆవిడ కనుక కోర్టులో ఛాలెంజ్ చేస్తే అధికారులు ఇరుక్కుంటారు. ఇందులో ఆవిడికి అధికారం లేకపోతే ఆవిడ ఎలా ప్రపోజల్ ఇస్తుంది, ఆ ప్రపోజల్ కమిషనర్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అప్పుడు కమిషనర్ యాక్సెప్ట్ చేసిన ప్రపోజల్ మీద ఇప్పుడున్న కమిషనర్ నోటీస్ ఎట్లా ఇవ్వగలుగుతారు, ఏ హక్కు ప్రకారం ఇవ్వగలుగుతారు? దాని ప్రకారం ఆమె ఎస్టీ కాబట్టి వేధించింది తనని చెప్పేసి వేధిస్తున్నారని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు ఏదన్నా పెడితే దాంతోపాటుగా కోర్టుకు వెళ్తే కనుక ఇక్కడ ఇప్పుడున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు ఇరుక్కుంటారు, ప్రభుత్వం కూడా ఇరుక్కుంటుంది. రెండోది అపార్ట్మెంట్లో గొడవ గురించి అది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశం. ఇంకా ప్రభుత్వం అనేటువంటిది అమ్మాయికి సపోర్ట్గా నిలబడాల్సింది పోయి ఏ విధంగా మీరు అమ్మాయిని వేధిస్తారు అన్నటువంటి పాయింట్ మీద రివర్స్ అవుతుంది. ఇది దేవాదాయ శాఖకి రివర్స్ అవుతుంది. కాకపోతే మదన్ మోహన్ విషయంలో మాత్రం, భర్త విషయంలో మాత్రం అమ్మాయికి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే రికార్డులో ఒకటి రాసి బయట వేరేగా చెప్పడం అన్నటువంటిది, అందులో కన్నప్పుడు ఆ బిడ్డకి తండ్రి కిందన సుభాష్ పేరు పెట్టడంతో అక్కడ ఆ అమ్మాయి ఇరుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది. కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడడం మీద శాఖాపరమైన చర్యకి అవకాశం ఉంటుంది. సస్పెన్షన్ అందులో తప్పేం లేదు. అట్లాగే విజయసాయిరెడ్డికి అనుకూలంగా ట్వీట్ చేసిన దాంట్లో కూడా ఆమె మీద యాక్షన్కి అవకాశం ఉంటుంది. ఇందులో సగం అటు సగం ఇటు ఉందన్నమాట.